కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విద్యార్థులకు 6,300 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్సీ భరత్. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. అంటే సుమారుగా 6,300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6,300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వలన కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, సార్ రైట్ టైంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు పియర్ గ్రూప్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ పిల్లలందరూ కలిసి పాస్ అవుట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చేసేటటువంటి పనుల వల్ల తన పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్ డబ్బులు కట్టి హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాస్తుంటే ఒక పిల్లవాడు మీరు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయలేనటువంటి పక్షంలో వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు అగాత్యాలు కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మేము రోజు వింటా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఏదో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఉందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తామని మీరు 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఓ ఏదైతే ఇచ్చారో అలా ఇవ్వకుండా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ చేయండి. విద్యార్థులను మీరు దయచేసి కాపాడండి అని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాము.